ఈ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని మనకి మే 12 అక్కడ ఉండేటువంటి హనుమాన్ జయంతి వరకు కూడా మనకి శ్రీ స్వామివారు 40 సంవత్సరాల క్రితం మనకి గ్రామ సందర్శన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు ఆ 40 సంవత్సరాలకు పూర్వం వారు ప్రతి గ్రామం అంటే చిన్నగా మారుమూలలో ఉండేటువంటి ప్రతి గ్రామం కూడా వారు తిరిగి అంటే విజయవాడ నుంచి ఈ హనుమంతుణ్ణి వారి ఉండేటువంటి వంశంలో ఉండేటువంటి వారి పితామహులు ప్రపితామహులు అందరూ కూడా హనుమంతుని ఆరాధన చేస్తూ హనుమంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి గొప్ప వంశం. దానిలో మనకి స్వామివారు కూడా చిన్నప్పటి నుండి హనుమంతుల వారిని అక్కడ ఉండేటువంటి విజయవాడలో ఉండేటువంటి హనుమంతుల వారిని ఆరాధించి హనుమంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది నిత్యము ఓం శ్రీరామదూతాయ నమః అనేటువంటి నామాన్ని వారు ఒక తపస్సు చేస్తూ చక్కగా స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని వారు పొంది స్వామి యొక్క లీలలని వారు అనుభవించి మన భక్తులందరికీ కూడా ఈ రామనామామృతం ఎంత అమృతంగా ఉంటుందో అట్లానే హనుమంతుని యొక్క నామం, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా ప్రతి భక్తులు ఆచరించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం చేత వారు 40 సంవత్సరముల క్రితం వారు విజయవాడ నుండి బయలుదేరి ఈ ఉండేటువంటి హనుమాన్ మాల అనేటువంటి కార్యక్రమాన్ని వారు ఆరంభం చేయడం జరిగింది. అప్పుడు కూడా వారు ప్రతి గ్రామం అంతా కూడా ప్రతి గ్రామాలు మారుమూల గ్రామాలన్నీ తిరుగుతూ హనుమంతుని యొక్క వైభవాన్ని తెలియజేస్తూ మరి ఆ సమయాలలో హనుమంతుల వారిని పూజించడం అంటే తెలవనటువంటి వాళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలంటే కూడా భయపడేటువంటి వాళ్ళు, స్త్రీలు కూడా భయపడేటువంటి ఆ సమయంలో మరి స్వామివారు తిరిగి అందరికీ కూడా హనుమంతుని యొక్క మాలని ధరింపజేసి ఆ హనుమాన్ చాలీసా పారాయణాన్ని అందరికీ అలవాటు చేసి ఈ రోజున అంటే 40 సంవత్సరాలలో కొన్ని లక్షల మందిని ఈ హనుమంతుని యొక్క మాల వేస్తున్నారంటే దానికి ప్రధాన కారకులు మన దుర్గాప్రసాద్ స్వామి.